గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మనం పచ్చడి చేసుకుంటే పోపులు వేసుకుంటాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపని, నువ్వులని ఇలా రకరకాలుగా మనం పోపు వేసుకుంటూనే ఉంటాం. ధనియాలని ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం. ఇవాళైతే నేను ఎలాంటి పోపు వేయకుండా జస్ట్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసేసాను. ఇంకా ఎలాంటి జీలకర్ర, ఆవాలు కూడా వేయలేదు. పసుపు వేసేసాను, కొంచెం ఇంగు వేస్తాను. అవన్నీ వేసేసాక నేను ఒకటేసారి బాగా వేగిపోయాయి. చూసారు కదా, పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగిపోయి ఇంగు వేసేసాం. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయి పసుపు అయిపోయింది. ఇప్పుడు నేను టమాటోలు వేసేస్తున్నాను. ఒక 4 టమాటోలు పెద్ద పెద్దవి తీసుకున్నాను. ఇవి ఇలాగా వేయించేసి తగినంత నూనె వేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా మగ్గిపోవాలన్నమాట. ఈ పచ్చిమిరపకాయల్లో, ఈ వెల్లుల్లిపాయల్లో మగ్గిపోవాలి. ఇలాగే చింతపండు కూడా వేసేసాను. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలతో పాటు ఎండుమిరపకాయలు కూడా వేసేసాను నేను. సో ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటాను. ఎలాంటి పోపు అవసరం లేదు. నెక్స్ట్ ఏం వేయాలో మీకు చెప్పేస్తాను. వేగుతున్నప్పుడే 1/2 గ్లాస్ వాటర్ మనం వేసేసుకుందాం. 1/2 గ్లాస్ వాటర్లో ఈ పచ్చిమిరపకాయలు అనేవి, చింతపండు, ఈ టమాటోలు అనేది బాగా మగ్గాలి. ఇంకా ఎలాంటి కరివేపాకు ఏం అక్కర్లేదు. నేను జస్ట్ కొత్తిమీర వేసినాను. సో పచ్చిమిర్చి, కొత్తిమీర, ఈ టమాటోలు, ఈ వెల్లుల్లి ఫ్లేవర్ సరిపోతుంది. సో ఇది బాగా మగ్గిపోవాలండి, సాఫ్ట్గా అయిపోవాలి. మనకి తగినంత వాటర్ కూడా వేసేసుకున్నాం కాబట్టి సాఫ్ట్గా అయిపోయాక, మగ్గిపోయాక మీకు మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. చూసారు కదండి, టమాటోస్ అన్ని సాఫ్ట్గా అయిపోయి మంచిగా ఇవి డార్క్ పచ్చిమిరపకాయలు అండి, చాలా కారంగా ఉంటాయి. చూసుకుని వేసుకోండి. లైట్ గ్రీన్ అయితే పర్వాలేదు, కానీ డార్క్ గ్రీన్ అయితే చాలా కారంగా ఉంటాయి. చూసుకుని వేసుకోండి. అందుకే చింతపండు కూడా తగినంత వేసాను. కారం కూడా చాలా తక్కువ వేస్తాను. చాలా అంటే చాలా తక్కువ కారం. చూసారు కదా, 1/2 స్పూనే ఉంటుంది. అలాగే తగినంత కారం, అలాగే దీనికి తగినంత ఉప్పు, అలాగే మనం కూర పొడి చేసి పెట్టుకుంటాం కదా, ఇందులోనే మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ధనియాలు అన్నీ ఉంటాయి కాబట్టి అందుకే నేను పోపు వేయలేదండి. పోపు వేయకుండా మనం ఇలా చేసేసుకుంటే ఇంకా పోపుతో అవసరమే లేదు. ఆవాల మెంతుల పొడి. సో ఆవాల మెంతుల పొడి ఎక్కువ వేసుకోవాలి. 1 or 2 స్పూన్స్ వేసేసుకుంటే మనకి తగినంత పచ్చడికి ఏదేది కావాలో, పచ్చడి ఎలా కావాలో మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఆవాల మెంతుల పొడి అనేది ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. కూర పొడి వేసేసుకున్నాను. కారం, ఉప్పు కూడా వేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు జస్ట్ లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతే, కొత్తిమీర వేసేసుకుని దీన్ని దింపేసేయండి. ఇంకా వేరే ఏం వేయక్కర్లేదు. దీన్ని ఇప్పుడు చల్లారాక మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో అంతా మగ్గిపోయింది, ఇంకా వేరే ఏం వేయవలసిన అవసరం లేదు. సో ఇది బాగా చల్లారిపోయాక అప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటాను. ఇందులోనే వెల్లుల్లిపాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి, ఉప్పు అన్నీ ఉన్నాయి కాబట్టి గ్రైండ్ చేసేసుకున్నాక మీకు పచ్చడి ఎలా తయారైందో మీకు చూపిస్తాను కదండి. పచ్చడి ఎంత బాగా తయారైపోయిందో, ఎంతో స్మూత్గా అయిపోయింది. చక్కగా కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకున్నాను. ఇలా తయారైపోతుందండి. మనకి దోశల్లోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. అన్నంలో కూడా బాగుంటుంది. అలా ఉప్మా, ఇలా ఉప్పుడు పిండి చేసుకున్నప్పుడు కానీ చాలా చాలా బాగుంటుంది. సో పోపు వేయకుండా చేసిన పచ్చడి అండి. ఎక్కడ మీకు అసలు ఆవాలు, జీలకర్ర కానీ, మెంతులు కానీ వేయించినట్టు, నువ్వులు వేయించినట్టు, ధనియాలు వేయించినట్టు ఎక్కడ మీకు తెలియలేదు కదా. అసలు వేయించలేదు, అసలు చేయలేదు. సో పోపు వేయకుండా చేసిన టమాటో పచ్చడి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా కూడా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు ఇది ఫాలో అయిపోండి, హ్యాపీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో ఆవాల మెంతులు పొడి ఉంటే చాలు. నేను ఏమేమి వేసాను అన్ని వేసుకొని చేసేసుకోండి. హ్యాపీగా పిల్లలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా డిఫరెంట్గా కూడా ఉంటుంది. చూస్తారు కదా, తప్పకుండా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండే పోపు లేని టమాటో పచ్చడి. దీని పేరు ఇలాగే పెడతాను. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్.